దేవుని పేట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని కృప వల్ల మా కుటుంబం బాగున్నారు. మీ అందరూ కూడా బాగున్నారని దేవుని పేరట నమ్ముచున్నానండి. ఎందుకంటే ప్రతిదినము కూడా మీ అందరి కోసం నేను ప్రార్థించడం జరుగుతుంది. ఈ పరిచర్య నిమిత్తం కూడా మీరు ప్రార్థిస్తున్నారని నమ్ముచున్నాను. అందుకే మీకు వందనాలు దేవుని పేరట చెల్లిస్తున్నానండి. ఈ దిన ధ్యానాంశంలోకి నేను తీసుకున్న వాక్య భాగము 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతున్నానండి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి పోబడి ఉండుటయు చూచి జనులు చాలా ఏడ్చినట్లుగా దేవుని యొక్క జీవ గ్రంథంలో మనము చూస్తున్నామండి. అయితే దావీదు దేవుణ్ణి బట్టి ఆయన ధైర్యపడినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నామండి. 6వ అధ్యాయము చివరి లైన్లో దావీదును చంపుదము రెండని వారు చెప్పుకొనిచుండగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ వాక్య భాగం నేను తీసుకోవడం జరిగిందండి. ఎవరిని బట్టి దావీదు గారు ధైర్యం తెచ్చుకున్నారంటే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. ఎందుకంటే అమాలేకీయులు దావీదు యొక్క నివాసం ఉంటున్న ఆ పట్టణం పైన దాడి చేసి ఆ పట్టణంలోని జనులందరి యొక్క భార్యలను పిల్లలను దావీదు గారి యొక్క 2 భార్యలను అహీనోయము అబీగయీలును చెరపట్టుకుని తీసుకువెళ్ళిపోయినట్లుగా అమాలేకీయులు మనము 1వ వచనం నుండి 17, 20 వచనాల వరకు చూస్తే మనకి అర్థమవుతుందండి. ఒక పక్క నుండి వీరందరూ చెరలోనికి వెళ్ళిపోయారు. ఇంకో ప్రక్క చూసుకున్నట్లయితే దావీదు దగ్గర ఉన్న జనులు లేకుంటే ఆ దేశపు జనులు దావీదును చంపడానికి ప్రయత్నం చేసి రాళ్ళు రువ్వు చంపుదామని ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క భార్యలు వెళ్ళిపోయారు. తన రాజ్యంలోని తన సేవకులు అందరి యొక్క భార్య పిల్లలు కూడా చెరలోనికి వెళ్ళిపోయారు. ఏం చేద్దామని ఆలోచన చేయలేని స్థితిలో దావీదు గారు ఉన్నారు. అంతేకాకుండా ఒక ప్రక్క వాళ్ళందరూ పోయిన బాధ ఒక ప్రక్క, ఇంకొక ప్రక్క వీరందరూ దావీదుని చంపాలనుకుంటున్నారు. ఎందుకంటే మా రాజు మమ్మల్ని మా బిడ్డల్ని మా భార్యల్ని రక్షిస్తాడు అనుకున్నాము, ఆ రాజు ఉంటుండగానే మా భార్యలు పిల్లలు చెరలోనికి వెళ్ళిపోయారు అని వారందరూ కూడా రాళ్ళు రువ్వి దావీదు గారిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. మరి దావీదు గారి భార్యలు కూడా వెళ్ళిపోయారు కదండి. కానీ అదంతా ఆ ప్రజలకు అనవసరం. వారి భార్యలు పిల్లలు వెళ్ళిపోయారు. రక్షిస్తాడనుకున్న ఆ రాజు మమ్మల్ని రక్షించలేదు కాబట్టి ఇటువంటి రాజు మాకు అవసరం లేదు అని వారు నమ్మి దావీదు గారిని రాళ్ళు పెట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో అయితే మామూలుగా మనుషురిచ్చే మనకి ఏమీ అర్థం కాదండి. ఎందుకంటే ముందుకు వెళ్తే గొయ్యే వెనకాలకు వెళ్తే నుయ్యిలాగా దావీదు గారి పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే ఒక పక్క తన కుటుంబం చెరలోనికి వెళ్ళిపోయింది, తన ప్రజలు అందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోయారు. ఇంకొక ప్రక్క ఏదైనా పరిష్కార మార్గం ఆలోచిద్దామంటే ఆలోచన లేకుండానే వీరందరూ కూడా దావీదుని చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితుల్లో దావీదు గారు 6వ వచనం చివరి వచనంలో చూసుకున్నట్లయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉంటే ఉండవచ్చు, కానీ నా దేవుడు విడిపించడానికి శక్తిమంతుడు అని దేవుడు నాకు మంచి మార్గాన్ని చూపెడతాడు అని దావీదు గారు నమ్మి ధైర్యపడినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు దావీదు గారు ఎఫోదును ధరించుకొని, ఎఫోదును తెమ్మన్నారు, తెచ్చిన తర్వాత ధరించుకొని దేవుని యొద్ద విచారణ చేశారు. ఏంటి ప్రభువా ఈ పరిస్థితికి కారణం ఏంటి, నేను ఎలాగ మరి వాళ్ళందరినీ నేను సంరక్షించుకోగలను, నా భార్యలను ఎలా విడిపించుకోగలను అని దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దావీదు గారికి దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నీకు విజయం ఇస్తాను, వాళ్ళని నువ్వు పలానా చోట పట్టుకోనగలవు అని కింద వచనాలు చూస్తే మనకి అర్థమవుతుందండి. కాబట్టి దావీదు గారు ఎందుకు ధైర్యము దేవుని బట్టి తెచ్చుకున్నారంటే తనకు చక్కటి పరిష్కార మార్గం ఇవ్వగలిగేవాడు దేవుడు, సహాయం చేయగలిగేవాడు దేవుడు, తనకు విజయాన్ని ఇచ్చేవాడు దేవుడు అని మనుష్యులు రాళ్ళు రువి చంపాలనుకుంటున్నా, ప్రజలందరూ చెరలోనికి వెళ్ళిపోయినా, శత్రువులు రాజ్యాన్ని ముట్టడించినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా దావీదు గారు అధైర్యపడలేదండి. నిజంగా దేవుని పైన ఆనుకున్న వారికి గొప్ప ధైర్యము భరోసా ఎవరంటే దేవుడే ప్రియులరా. ఈ వాక్యము నాకు చాలా ఆకట్టుకుందండి. ఎందుకంటే దేవుని నమ్మిన వారు, దేవుని పైన విశ్వాసం ఉంచిన వారు, వారికి ఎదురవుతున్న పరిస్థితులు ఏదైనా కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేకుంటే సొంత వారి వల్ల శ్రమలు కావచ్చు, లేకుంటే బంధువుల వల్ల శ్రమలు కావచ్చు, ఇటువంటి పరిస్థితుల్లో దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నప్పటికీ కూడా వారికి గొప్ప ధైర్యము భరోసా ఎవరంటే దేవుడేనండి. భక్తులందరూ కూడా ఆ విధంగానే ధైర్యం పొందుకున్నారు. వారు ఏ పరిస్థితుల్లో కూడా భయపడలేదండి. 10,000 మంది దండెత్తి వచ్చినాను, నేను భయపడను, ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా శత్రు జనాంగం అంతా చుట్టేసినప్పటికీ కూడా నేను భయపడను, ఎందుకంటే నాకు దేవుడు తోడై ఉన్నాడు.
ఎలీషా గారు ఒకానొక టైంలో శత్రు రాజ్యం ముట్టడి వేసినప్పుడు ఎలీషా గారి దగ్గర ఉంటున్న గేహాజీ అంటున్నాడు, వారందరూ చుట్టుముట్టేశారు ఎలీషా గారు అని అన్నప్పుడు ఎలీషా గారు అంటున్నారు, ఈ వీడు కళ్ళు తెరవండి ప్రభా, వీడు చూసినట్లు అని ప్రార్థించినప్పుడు అతని కళ్ళు దేవుడు తెరిచినప్పుడు ఆ సైన్యం, దేవుని యొక్క సైన్యము ఎలీషా గారి చుట్టూ ఉన్నట్లుగా ఆవరించినట్లుగా ఆ వ్యక్తి చూడడం జరిగింది. దేవుని బిడ్డలకున్న గొప్ప ధైర్యం ఏంటంటే దేవుడు తన దూత నంపి వారిని రక్షిస్తాడు. అనేక సందర్భాల్లో బైబిల్లో తన భక్తులైన వారిని, తను నమ్ముకున్న వారిని దేవుడు విడిపించి రక్షించినట్లుగా చూస్తున్నాం. శద్రకు మేషకు అబేద్నెగోల్ని దేవుడు మరి విడిపించలేదా? రాజు చెప్తున్నాడు, నేను ముగ్గురినే వేశాను కదా, నలుగురు అగ్నిగుండంలో తిరుగుతున్నారు ఏంటంటే దేవుడు విడిపించాడు. దేవుడు తన దూతను పంపించి అగ్ని వాసన కూడా వారికి అంటుకోకుండా దేవుడు వారిని కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు అందుకనే అంత ధైర్యంగా చెప్పగలిగారు. ఏంటంటే, రాజా నువ్వు పెట్టిన విగ్రహానికి మేము మొక్కం, ఎందుకంటే అవి నిర్జీవమైన విగ్రహాలు, కానీ మేము నమ్ముకున్న దేవుడు సజీవుడు, ఆయన మమ్మల్ని విడిపించుటకు శక్తిమంతుడు. ఒకవేళ విడిపించకపోయినప్పటికీ కూడా మేము నీ విగ్రహాలకు నమ్మం, ఎందుకంటే ఒకవేళ విడిపించకపోయినప్పటికీ కూడా నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. నా దేవుడు నన్ను యుగాలు సంతోషంగా ఉండే రోజులు నాకు చనిపోయిన తర్వాత నా దేవుడు ఇస్తాడు అనే గొప్ప నిరీక్షణ, అటువంటి ధైర్యము వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి వారు అగ్నిగుండం నుండి దేవుడు తప్పించాడు. ప్రియులారా, ఇంకనూ అనేకమైన ఉదాహరణలు మనం దేవుని జీవ గ్రంథంలో చూస్తున్నాం. యోబు గ్రంథంలో యోబు గారు అంటున్నారు, ఆయన చంపినా ఆయన కొరకు నేను కనిపెడతాను. యోబు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనంలో యోబు గారు అంటున్నారండి, ఆయన ఒకవేళ నన్ను చంపినాను. మరి యోబు గారికి వచ్చిన కష్టము నిజంగా భయంకరమైన కష్టం. ఎవరు కూడా ఆ కష్టాన్ని అనుభవించలేదండి, ఎవరు కూడా అటువంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళలేదు. కానీ యోబు గారికి పిల్లలు పోయారు, తమకన్నా ఆస్తి పోయింది, శరీరము కూడా భయంకరమైన పురుగులతో చిల్లపెంకులతో గోక్కుంటున్నాడు. తన భార్య కూడా చచ్చిపోని నిందించింది. స్నేహితులు లేరు, బంధువులు లేరు, తోబుట్టులు లేరు, అందరూ విడిచి వెళ్ళిపోయారు. అయినప్పటికీ ఆయన చక్కని మాట అన్న, ఆయన నన్ను చంపినప్పటికీ నేను ఆయన కొరకు ఇంకను కూడా కనిపెడతాను, ఎందుకంటే ఆయన నన్ను విడిపిస్తాడు. ఒకవేళ ఈ బాధలతో, ఈ కష్టాలతో, ఈ విధంగా నేను చనిపోయినప్పటికీ కూడా దేవుడు నన్ను తన పరలోక రాజ్యంలో యుగాలు కూడా సంతోషంగా ఉండే రోజులు దేవుడు నాకు ఇస్తాడు. నిజంగా భక్తులు ఎంత నిరీక్షణ, ఎంత ధైర్యము దేన్ని బట్టి పొందుకున్నారంటే దేవునిని బట్టి పొందుకున్నారు. ప్రియులారా, ఇదేనా దావీదు గారు కూడా అమాలేకులు ముట్టడించేశారు, అందరూ చెరలోనికి వెళ్ళిపోయారు, ఒక పక్కన ఈయన్ని చంపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా దేవుని బట్టి ధైర్యం పొందుకొని దేవుని దగ్గర విచారణ చేసి వెళ్ళమంటావు ప్రభు అంటే వెళ్ళు అన్నప్పుడు వెళ్ళి గొప్ప విజయంతో వారందరినీ చెరలో ఉండి విడిపించుకొని సంతోషంతో తన రాజ్యానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. నిజంగా ఈ వాక్యము నన్ను చాలా ఇంకా ధైర్యపరిచిందండి. అందుకని యోబు గారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అవునండి, భక్తి జీవితంలో ఏముందంటే గొప్ప ధైర్యం ఇమిడి ఉంది ప్రియులారా. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట బహు ధైర్యం పుట్టేస్తుందని సామెతల గ్రంథంలో ఉందండి. నిజంగా ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు రాసి ఉంచాడంటే, మనము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు, డేలా పడిపోతున్నప్పుడు, శ్రమల్లో శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు, మనం ప్రతికూల పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు కూడా ఈ మాటలన్నీ తలపోసుకుంటూ కూడా మనము ధైర్యాన్ని పొందుకోవాలి. మరి దావీదు గారు ఎలా ధైర్యాన్ని పొందుకున్నారు అంటే, ఆయనకి దేవుని పైన ఉండే అచంచలమైన నమ్మకము, విశ్వాసము, ఆయన దేవుణ్ణి అర్థం చేసుకునే విధానము బట్టి దావీదు గారు ధైర్యం పొందుకున్నారు. ఇదే నాన్న ధైర్యం పొందుకొని గొప్ప విజయమైన సాధించారు. ఇదే నాన్న మనము కూడా ఒకవేళ ప్రతికూల పరిస్థితుల్లో వెళ్తున్నామేమో, అనారోగ్య సమస్యలతో మనం బాధపడుతున్నామేమో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నామేమో, లేకుంటే అవమానాలు నిందలతో మనం నలిగిపోతున్నామేమో, ఇంక ఈ కష్టాల్లో నుండి ఇంకా వేరే దారి లేదు, అన్ని దారిలో మోసిపోయినాయి, నన్ను విడిపించగలవారు ఎవరూ లేరు అని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ కొన్నిసార్లు అధైర్యపు మాటలు మనకి వస్తున్నాయేమో. ప్రియులారా, ఇదే నాన్న దావీదు గారు ప్రదర్శించిన ధైర్యాన్ని, శద్రకు మేషకు అబేద్నెగో ప్రదర్శించిన ధైర్యాన్ని, యోబు గారు ప్రదర్శించిన ధైర్యాన్ని, దానియేలు గారు ప్రదర్శించిన ధైర్యాన్ని, భక్తులందరూ దేవుని పైన ఉండే ధైర్యాన్ని మనము కూడా ఇదే నాన్న అలవర్చుకోవాలండి. ఎందుకంటే ఎలా ధైర్యం పొందుకోవాలంటే, మరి దానికి చాలా దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన చేసిన ఎన్నో అద్భుత కార్యాలు ఎందుకు బైబిల్ గ్రంథంలో ఆయన రాసి ఉంచాడంటే, మనము కూడా ఎలా ధైర్యం పొందుకోవాలంటే, మనము ఒకవేళ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు మనము ఎలీషా గారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చి, నా భర్త దైవజనుడు చనిపోయాడు, ఇదేనా నా అప్పుల వారు నా బిడ్డలిద్దరిని తీసుకువెళ్ళిపోతున్నారు, మరి పరిష్కారం ఏంటి అని దైవజనుని అడిగినప్పుడు నూనె కుండలు తెమ్మని అప్పుల భారాన్ని అంతటిని కూడా దేవుడు తీర్చివేసినట్లుగా
ఎలీషా గారి ద్వారా మనం చూస్తున్నాం. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఉన్నట్లయితే దేవుడికి అసాధ్యమైంది ఏమి లేదు. త్రుటిలో ఆయన తప్పించగలడు, త్రుటిలో ఆయన తీర్చగలడు, త్రుటిలో ఆయన చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా ఈ లోకంలో లేదు ప్రియులారా. ఒకవేళ అటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు ఇటువంటి చక్కని ఎలీషా గారి దగ్గరకు వచ్చిన ఆ స్త్రీ వలె మనం కూడా దేవుణ్ణి ప్రార్థించగలిగినప్పుడు మన పరిస్థితులు కూడా దేవుడు మార్చివేస్తారు. ఈ ప్రతి సమస్యను, ఆర్థిక సమస్యల నుండి దేవుడు కొట్టివేస్తాడు ప్రియులారా. ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నామేమో, దేవుడు సువార్తల్లో అనేకమైన కొత్త నిబంధనలు అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారు. అనేక మందిని గుడ్డివారిని ఆయన చూపునిచ్చారు, కుంటివారిని లేవని గుడ్డివారిని చూపునిచ్చారు. ఓచకాలు చేతులు గలవారికి బలమునిచ్చాడు. చనిపోయిన వారిని సహితము దేవుడు లేపాడు. ఒకవేళ చనిపోయే స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా ఆయన లేపగలిగే శక్తిమంతుడు. 3 రోజులు ఉన్న లాజరు గారిని దేవుడు లేపలేదా? విధవరాలి కుమార్తెను కుమారుని దేవుడు లేపలేదా? ఆ విధంగా ఒక కుమార్తెను ఆయన లేపలేదా? బైబిల్లో అనేక ఉదాహరణలు దేవుడు రాసి ఉంచారు. ఒకవేళ ఆ అనారోగ్య పరిస్థితి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయేమో, ఇంకా చివరి స్టేజ్కి నువ్వు బ్రతకవని చెప్తున్నారేమో, ఎలా ధైర్యం పొందుకోవాలంటే, ప్రభువా వాళ్ళందరినీ బ్రతికించవు కదా, నన్ను కూడా బ్రతికించవా, నా బిడ్డలను బ్రతికించవా, లేకుండా నా భర్తను బ్రతికించవా, నా భార్యను బ్రతికించవా అని దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడినప్పుడు, అటువంటి ధైర్యము దేవుని పట్ల మనం కలిగి ఉన్నప్పుడు మనకు కూడా గొప్ప మరణం నుండి గొప్ప విడుదల దేవుడు ఇస్తాడు ప్రియులారా. ఒకవేళ అనారోగ్య సమస్యలతో ఏ సమస్యతో 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ అవి విందండి, ఇలాగే విని ఏం చేసిందంటే దేవునిపై నమ్మకం ఉంచింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. వెంటనే దేవుడు ఆమె ప్రదర్శించిన ధైర్యానికి, మరి యూదుల కాలంలో స్త్రీలు బయటికి రావడం అంటే గగనం. అంతేకాకుండా రక్తస్రావంతో బాధపడే స్త్రీ సమాజంలోనికి, సమూహంలోనికి రావాలంటే ఎంతో భయపడేవారు. అలాంటి స్త్రీ ధైర్యం చేసింది. ఎందుకంటే నా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు కదా, ఈ దేవుడు నన్ను కూడా స్వస్థపరుస్తాడని నమ్మింది. వెంటనే విడుదల, స్వస్థతను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏ సమస్య లేనప్పటికీ, ఏ మార్గము గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా, అది అంతు చెక్కని బాధ అయినా, రోగమైన, వేదనైనా, కష్టమైన, రోదనైనా ఏదైనప్పటికీ కూడా దేవుని యందు మనము నమ్మిక, విశ్వాసం ఉంచి దేవుని బట్టి మనం ధైర్యం పొందుకున్నప్పుడు మనము కూడా గొప్ప విజయాలు, దావీదు గారు గొప్ప విజయాలు చూశారు. అనేక మంది గొప్ప స్వస్థతలు అనుభవించారు. అనేక మంది మరణ పాశముల నుండి లేపబడ్డారు. అనేక మంది తమ జీవితాలను పాపము నుండి విడుదల పొందారు. ఏ స్థితిలో ఒకరి పాపంతో బాధపడుతున్నావా? ఇంక ఈ పాపము నుండి ఎన్ని పాపాలు చేసిన దేవుడు కూడా నన్ను క్షమిస్తాడా? క్షమించడేమో, ఎందుకంటే ఘోరమైన పాపాలు చేశాను అని ఒకవేళ బాధపడుతున్న ప్రియ కుమారుడా, కుమార్తె, ఇదేనా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతటి ఘోర పాపనైనా ఆయన క్షమిస్తాడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి మారు మనసు పొందుకొని, నా అతిక్రమంలో దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఎంత ఘోర పాపనైనప్పటికీ ఆయన క్షమిస్తాడు. ఒకవేళ అటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికైతే దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను క్షమించి నిన్ను స్వస్థపరచగలిగే దేవుడు. నీ ప్రతి కష్టాన్ని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు, మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవము గలవాడు. ప్రతి బాధ ఆయనకి తెలుసు, ప్రతి వేదన ఆయనకి తెలుసు. ఆయన తల్లిదండ్రులు దూరం అయితే బాధ ఆయనకు తెలుసు, తండ్రి వేరుగా ఉంటే బాధ ఆయనకు తెలుసు, తోబుట్టువులు నువ్వు నా సొంతవాడు కాదన్న బాధ ఆయనకు తెలుసు, ఆహారం లేని బాధ ఆయనకు తెలుసు, వస్త్రాలు లేని బాధ ఆయనకు తెలుసు, అందరూ చేదరించుకున్న బాధ ఆయనకు తెలుసు, అవమానాలు తెలుసు, నిందలు తెలుసు. చేయలేని తప్పులకి నిందలు వేయబడ్డ ఆ బాధ ఆయనకు తెలుసు. ప్రతి బాధ ఆయనకు ఈ లోకంలో అనుభవించాడు. ప్రతి బాధ గుండా ఆయన వెళ్ళాడు. కాబట్టి మన ప్రధాన యాజకుడు, మన నమ్ముకున్న దేవుడు ప్రతి బాధను అర్థం చేసుకోగలిగే అనుభవపూర్వక శాలి అయిన. ఎందుకంటే అనుభవంతో ఆయన తెలుసుకున్నాడు. ఆ పెయిన్, ఆ నొప్పి ఆయనకు తెలుసు. కాబట్టి ఏ బాధలో ఉన్నవారిని అయినప్పటికీ కూడా గొప్ప విడుదల, స్వస్థతలు, గొప్ప మేళ్లతో నింపే దేవుడు. అటువంటి దేవుడు మనకు ఉన్నాడనే ధైర్యం మనకి ఇదేనా కలగాలి ప్రియులారా. ఈ వాక్యాన్ని బట్టి, వాక్యంలో అనేకమైన వాక్యాలు దేవుడి యొక్క జీవ గ్రంథంలో దేవుడు రాసి ఉంచాడు. కీర్తన గ్రంథం 27:14 ధైర్యముతో నీ హృదయం నిబ్బరంగా ఉంచుకో, దేవుని కొరకు కనిపెట్టు. ఒకవేళ నువ్వు భయపడిపోతున్నావేమో, ధైర్యం చెడిపోయిందేమో, ఇంకా నీకు పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయేమో, ఇంకా అనుకూల పరిస్థితుల్లో నీకు కనబడట్లేదేమో, కాబట్టి నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎందుకంటే దేవుడి కొరకు కనిపెట్టుకో, ఆయన నిన్ను విడిపిస్తాడు.
27:3 కూడా చెప్తున్నాడు, నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నేను భయపడను, ధైర్యం విడువను. ఒకవేళ అందుకనే 10,000 మంది దండెత్తి వచ్చినా నేను భయపడను. ఎందుకంటే నా పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు, శక్తిమంతుడు, విడిపించగలగా దేవుడు ఆయన చెప్తున్నారు. ఇవన్నీ ఆయన అనుభవాల ద్వారా పలుకుతున్న మాటలు ప్రియులారా. నిర్గమాకాండం 17:4 నీళ్ల కోసము జనులందరూ కూడా మోషే గారి మీద తిరగబడితే మోషే గారు అంటున్నారు, కొంతసేపటికి వీళ్ళు నన్ను రాళ్లతో చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నప్పుడు దేవుడు బండ నుండి నీళ్లను రప్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా అధైర్యం, ఇంకే అంతమంది జనసమూహం ఒక్కడే ఎవరండి, మోషే గారు. మరి ఎంత అధైర్యపడిపోవాలి, ఎంత బెంబేలెత్తుకుపోవాలి. భయపడలేదండి, దేవుడిని ప్రార్థించాడు. దేవుడు వెంటనే ఆయన ధైర్యముతో కృపాసనమున వద్దకు వెళ్ళినప్పుడు దేవుడు బండ నుండి నీళ్లను రప్పించి వారిని అందరినీ కూడా దాహం తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 56:3 నాకు భయం కలిగినప్పుడు ఆయనను ఆశ్రయించాను. 62:5 నా ప్రాణము దేవుని నమ్మి ధైర్యముగా ఉన్నది కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. నా ప్రాణం దేవుని నమ్ముకొని ధైర్యంగా ఉంది. ఒకవేళ నా పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ప్రతి పరిస్థితి నుండి ఆయన నన్ను విడిపించగలరు కాబట్టి నేను ఎప్పుడు చేస్తాడని ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నాను. ఆయన కొరకు నేను మౌనంగా ఉన్నాను, ఆయన నమ్ముకొని నేను ధైర్యంగా ఉన్నాను అని భక్తుడు చెప్తున్నాడు ప్రియులారా. ఈ విధంగా అనేకమైన వచనాలు మనము దేవుని యొక్క జీవ గ్రంథంలో చూడవచ్చు. అందుకనే చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6 ప్రభు సహాయకుడు, నేను భయపడను అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఒక్క పరిస్థితుల్లో కాదు కదండి, అనేకమైన పరిస్థితుల్లో దేవుడు మనకు సహాయం చేయకపోతే ఈ పాటికి మనము భూమి మీద ఉండేవారమా? ఈ పరిస్థితుల్లో జీవించగలిగేవారమా? ఆరోగ్యంతో ఉండగలిగేవారమా? ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనేవారమా? ఇవి ధైర్యం ఇచ్చి నడిపించేది, విడిపించేది ఎవరండి? దేవుడే కదా. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలు ప్రభు నాకు సహాయకుడు, ఎందుకంటే ఆయన నాకు ఎన్నో పరిస్థితుల్లో నన్ను విడిపించి నేను భయపడను. కాబట్టి ఈ మాట మనం ధైర్యంతో చెప్పాలి. ఎందుకంటే ఆయన ధైర్యం అంటేనే ఆయన అంటేనే ధైర్యం. కాబట్టి నేను భయపడను, నేను దిగులు పడను. వరదలు నన్ను ముంచి వేసినప్పటికీ, తుఫాన్లు నన్ను ఆవరించినప్పటికీ, ఏ పరిస్థితులు గుండా నేను వెళ్తున్నప్పటికీ కూడా నా ధైర్యాన్ని నేను విడిచిపెట్టను. ఎందుకంటే ఆయన నాకు సహాయకుడు. ఎవరు సహాయం చేయకపోయినప్పటికీ కూడా దేవుడు నన్ను సహాయం చేస్తాడు, నన్ను విడిపిస్తాడు, తప్పిస్తాడు అనే ధైర్యము దేవుని పట్ల మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యందు గొప్ప గొప్ప కార్యాలు చూస్తామండి. చిన్న చిన్న కార్యాలు కాదండి, దేవుని ఎడల మనం గొప్ప గొప్ప కార్యాలు చేస్తాం. ఎందుకంటే ఈ వాక్యాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే నేను కూడా అటువంటి భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాను స్టిల్ ఇప్పుడు కూడా. అయినప్పటికీ నాకు నా ధైర్యం ఏంటంటే దేవుడు. పరిస్థితులు 1% కూడా బయటపడే అవకాశాలు లేవండి నాకు. అయినప్పటికీ కూడా దేవుడి యొక్క ఈ వాక్యాలన్నీ కూడా నేను ఎత్తుపెట్టి ప్రార్థించినప్పుడు, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాలో తెలియని ధైర్యం, ఇంకా ధైర్యం. అయ్యో, భక్తులందరూ ఎంత ధైర్యమో దేవుని ఎందుకు పొందుకున్నాడు, నేను ఎందుకు పొందుకోలేవును? నేను కూడా పొందుకుంటాను. ఎందుకంటే నాలాంటి పరిస్థితుల్లో ఉన్న అనేక మందికి ఈ వాక్యము ధైర్యంతో నింపాలి. ఏ పరిస్థితులు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు ఆ పీక్ స్టేజ్ మరణపు అంచుల్లో నుండి కూడా నిన్ను త్రుటిలో తప్పించగలిగే శక్తిమంతుడు ఆయన ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఏ విషయంలో కూడా మనము అధైర్యపడవద్దండి. అందుకనే ఒకవేళ చాలా మంది మనకున్న భక్తి అంటే మనకున్న బంధువులను బట్టి, లేకుంటే మనకున్న ఆస్తిపాస్తులను బట్టి, మనకున్న ఏంటండి ఇంకా చాలా విషయాలు, ఆస్తిపాస్తులను బట్టి, బంధువులను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, లేక మనకున్న బలాన్ని బట్టి, మనకున్న శక్తిని బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి, మనకున్న పదవును బట్టి ఈ విషయాల్లో ధైర్యం పడుతుంటారు చాలా మంది. కానీ నీకు ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇవేమీ కూడా నీకున్న ప్రఖ్యాతలు, పేరు కానీ, నీకు బంధువులు కానీ, నీ యొక్క ఉద్యోగం కానీ, నీ యొక్క శక్తి కానీ, నీ బలం కానీ ఏది ఉపయోగకరంగా ఉండదు. మొన్న ఒక డాక్టర్ కార్డియాలజిస్ట్ అంటే కానీ ఆయన ఆ బాధతోనే చనిపోయాడంటే యవ్వనుడండి. మరి ఆయన తప్పించుకోగలరు కదా, ట్రీట్మెంట్ ఆయన చేతుల్లోనే ఉంది కదా. మరి ఎందుకు ఆయన చనిపోవలసిన పరిస్థితి? ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తప్పించగలవాడు దేవుడు అక్కడ మాత్రమే ప్రియులారా. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో అన్నప్పటికీ దేవుని పట్ల ఏం కలిగి ఉండాలంటే ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ఎటువంటి సమస్యనైనా కదా సమస్య నుండి విడిపిస్తాడు, త్రుటిలో మనల్ని తప్పిస్తాడు. అందుకనే దావీదు గారు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాక్యము చదివినప్పుడు నా దృష్టి అంతా వాక్యం మీద అయ్యిందండి, ఫోకస్ పెట్టాను. ఎందుకంటే ఆ వాక్యం నన్ను ఆకర్షించుకుంది. ఎందుకంటే నేను అటువంటి సిచ్యువేషన్ల గుండా వెళ్తున్నాను. మా హస్బెండ్ ఐసీయూలోకి వెళ్ళిపోయారు, డాక్టర్ 50-50 ఛాన్సెస్ అన్నారు. ఇంకా స్థితిలో నాకు ధైర్యము చెడిపోయిన పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు
దేవుని దగ్గర అదే ప్రార్థించాను, ప్రభా నువ్వు ఏదైనా చేయగలవు కదా, ఇలా ఫలానా వాళ్ళని తప్పించావు కదా, ఎన్నో ప్రమాదాలు నా భర్తను తప్పించావు కదా, ఈ ప్రాణాపాయం నా భర్తను తప్పించగలవు తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు, దేవుని పైన నమ్మకం విశ్వాసంతో ధైర్యంగా ఉండగలిగినప్పుడు, ధైర్యం చెడిపోద్దండి కొన్ని పరిస్థితుల్లో, చెప్పినంత ఈజీగా ఉండదు, కానీ కొన్ని పరిస్థితులు అధైర్యపడిపోయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం పుంజుకొని దేవుని ప్రార్థించినప్పుడు నా భర్తని ఇదే నా దేవుడు సజీవుడిగా ఉంచాడు. నా కుమారుడికి టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఒకేసారి వచ్చేసిందండి. ఇంకా ఎటుతోచని పరిస్థితుల్లో డాక్టర్లు నెల రోజులు ఇంచుమించు హాస్పిటల్లో ఉన్నాం. డాక్టర్ లాస్ట్లో చెప్పేశాడు, అమ్మా ఇంక నేను చెప్పలేను, 50-50 ఛాన్స్ అని బాబుకి కూడా అన్నాడు. బాబు దేవుని సేవ చేయాలని నేను ఎంతో ఆశపడుతున్నానండి. బాబు కోసం మీరు అందరూ కూడా ప్రార్థించండి. ఆ బాబు కోసం కూడా నేను ప్రార్థన చేసినప్పుడు 9th క్లాస్లో 8th క్లాస్లోనండి ప్రార్థించినప్పుడు దేవుడు రాత్రికి రాత్రే తన పరిస్థితుల్ని, తన ఆరోగ్య పరిస్థితిని మార్చేసి ఉదయం కల్లా స్వస్థతను ఇచ్చారు. దేవునికి అసాధ్యమైనది ఏమి, ఇవన్నీ నా అనుభవాలు. దావీదు కూడా తన అనుభవాల నుండి మాట్లాడారు. భక్తులందరూ తమ అనుభవించి దేవుని యొక్క జీవ గ్రంథంలో ఈ విషయాలు రాశారు. ఇదే నాన్న ఒకవేళ అనుభవం లేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని యొక్క కార్యాలు రుచి చూచి తెలుసుకో. దేవుని యొక్క కార్యాలు అనుభవపూర్వకంగా నీవు తెలుసుకున్నట్లయితే దేవుని ఎప్పటికీ కూడా విడిచిపెట్టవు. యోగుగా చెప్పినట్లుగా చెప్తావు, నేను నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెడతాను, ఆయన విడిచిపెట్టను. ఎందుకంటే ఆయన నన్ను చంపడు. ఒకవేళ చంపినప్పటికీ కూడా శద్రకు మేషకు దేవుడు నన్ను కాపాడుతాడు. ఒకటి కాపాడలేకపోయినప్పటికీ కూడా భక్తులు ఎంత మంచి మాటలని, ఈ యొక్క ధైర్యపు మాటలన్నీ నాకు మరింత ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇచ్చే ప్రియులారా. ఇదేనన్నా ఒకవేళ అటువంటి పరిస్థితులు గుండా ఎవరైనా వెళ్తున్నట్లయితే ఈ వాక్యాలను బట్టి మీరు మరింత ధైర్యం పుంజుకోవాలని, భక్తులు చెవి చూసిన అనేక విజయాలను, అనేకమైన కార్యాలను మనము కూడా అనుభవించి దేవునికి మరింత దగ్గరగా మనం దేవునితో సహవాసం చేయాలని, దేవుడు నమ్మదగిన వాడు ప్రియులారా. ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టడండి. తల్లి తన బిడ్డను మరుస్తుంది కానీ నిన్ను మరువనని చెప్పిన దేవుడు. చూడు నిన్ను నా అరిచేతుల మీద చెక్కుకున్నానన్న దేవుడు ఎందుకు మర్చిపోతాడు? ఈ లోకంలో ఎవరైనా మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. ఆయన ఆశ్రయించేవారు ఎన్నడూ కూడా సిగ్గుపడడు అని దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది. అందుకనే దావీదు కీర్తనలు 23వ అధ్యాయం అంతా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు, శాంతికరమైన జలములు ఏదో నన్ను నడిపిస్తాడు. ఈ వాక్యాలన్నీ కూడా మనకు ఎంతో ధైర్యాన్ని అండి. ఈ లోకంలో ధైర్యాన్ని ఇచ్చే మోటివేషనల్ స్పీచెస్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవి వింటున్నంతసేపే మనకి ఏదో కొంచెం ఒక 1% ధైర్యం కలగవచ్చు. కానీ దేవుని యొక్క మాటలు మనకి ఎక్కడా కూడా అంత ధైర్యాన్ని ఇచ్చే మాటలు, అంత భరోసా ఇచ్చే మాటలు ఎవ్వరు ఇచ్చినప్పటికీ కూడా దేవుని మాటలతో అవి సాటి రావండి. దేవుని మాటల యొక్క శక్తి అంత పవర్ఫుల్ అయినది. ఇదే నాన్న దేవుడు మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే నా దేవుడు మనందరితో కూడా నాతో మాట్లాడాడు, మీతో కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తులు కలిగి ఉన్న ధైర్యము దేవుడి పట్ల మనం కలిగి ఉన్నట్లయితే దేవుని నుండి గొప్ప గొప్ప కార్యాలు చూడడం మాత్రమే కాకుండా ప్రతి పరిస్థితి గుండా మనల్ని తప్పించి విడిపించి, ప్రతి పరిస్థితుల్ని మనకి అనుకూల పరిస్థితులుగా మార్చి, ప్రతి బంధకాల నుండి, చిక్కుల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, ఇబ్బందుల నుండి, సమస్యల నుండి గొప్ప విడుదల ఇచ్చి మనల్ని కూడా అటువంటి ధైర్యవంతులుగా, సింహపు పిల్లలు లేమి కలవై ధైర్యంగా ఉంటాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు, బహు ధైర్యం పుట్టిస్తుంది. కాబట్టి ఈ దినాన్న భయభక్తులు కలిగి ఉన్నానని అనుకుంటున్నాం. మనము అనేక ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం ధైర్యంతో ఉన్నట్లయితే ప్రతి పరిస్థితిని అధిగమించి దేవుని మహిమపరిచే వారంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు ప్రియులారా. అటువంటి ధైర్యాన్ని, గొప్ప భరోసాన్ని దేవుని నుండి పొందుకునే వారంగా మనం అందరము కూడా దేవుని బిడ్డలంగా ఈ లోకంలో వెలుగు వలె ఉండాలని, అటు ధైర్యపు మాటలే మన నోటి వెంట రావాలని, నెగిటివ్ మాటలు లేకుంటే దేవుణ్ణి నిరుత్సాహపరిచే మాటలు, అవిశ్వాసపు మాటలు, అపనమ్మక మాటలు మనలోనికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు విశ్వాసం ఉంచిన వారిని విడిచిపెట్టిన దేవుడు, నమ్మకమైనది. మనం నమ్మదగిన వారం కాకపోతే ఆయన నమ్మదగిన దేవుడు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మాటలండి, ఎన్నెన్ని వర్ణించగలం దేవుడు మాటలను ప్రియులారా. ఇదేనా మనం ధ్యానించిన వాక్య భాగంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇదేనా నీకున్న ఏది కూడా నీకు ధైర్యాన్ని ఇవ్వలేదు సుమ. నీకున్న ఆస్తిపాస్తులు కానీ, నీకున్న బంధువులు కానీ, నీకున్న బలగము కానీ, నీకున్న శక్తి కానీ, నీకున్న బలము కానీ, నీకున్న ఉద్యోగం కానీ, నీకున్న పేరు ప్రతిష్టలు కానీ ఏమి కూడా నీకు కొన్ని పరిస్థితుల్లో ధైర్యాన్ని ఇవ్వలేవు.
కొన్ని పరిస్థితుల్లో నీకు ఆనందాన్ని ఇవ్వలేవు, కానీ దేవుని మాటల్లో గొప్ప భరోసా, ధైర్యం ఉంది. ఒకవేళ కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారేమో, కానీ నేను నా దేవుడిని బట్టి అతిశయిస్తా. నాకు ఎన్ని ఉన్నప్పటికీ దేవుడే నా అతిశయం, దేవుడే నాకు ధైర్యం, దేవుడే నాకు ఆశ్రయం, దేవుడే నాకు దుర్గం, దేవుడే నాకు కేడం, ఆపత్కాలను ఆయన నమ్ముకున్నదైన సహాయకుడు, దేవుడు నా దేవుడు, నా తండ్రి అని భక్తులందరూ కూడా దేవుని ఎంతగా దేవుని హోప్ పెట్టుకున్నారండి. ఇదేనా నా హోప్ లేని స్థితిలో, నిరాశ నిస్పృహల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, అనేక సమస్యల గుండా, బాధల నుండా, శోధనల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తున్న ప్రియ సహోదరి సహోదరా, ఇదే నాన్న దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ధైర్యం పొందుకుందామా? దానియేలు గారు చెప్తున్నా, నువ్వు నన్ను ధైర్యపరిచి, ఒక ధైర్యం చెడిపోయి ఆయనకి నుంచోనకు కూడా ఓపిక లేనప్పుడు దూత వచ్చి బలపరిచినప్పుడు నువ్వు నన్ను ధైర్యపరిచావు కాబట్టి నేను ధైర్యంగా నిలబడతానని దానియేలు గారు చెప్పాడు. ఇదే నన్ను దేవుడు ధైర్యపరుస్తున్నాడు. నిలబడతామా? దేవుని కొరకు నిలబడదామా? ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిలబడడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు నిన్ను నిలబెట్టి అనేకులకు తలగా చేస్తాడు. ప్రతి ఉపద్రవం నుండి, ప్రతి బాధ నుండి, శోధన నుండి తప్పించి ఈ ధైర్యపు మాటలు నువ్వు అనేక మందిని ధైర్యపరిచే మాటలుగా దేవుడు మార్చుతాడు. నువ్వు దేవుని కొరకు నిలబడు. దేవుడు గొప్ప విడుదల, స్వస్థత, గొప్ప పరిష్కారం, గొప్ప భరోసా మనకి దినాన్ని ఇచ్చాడు. ఈ మాటలను పట్టుకొని ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేయగలిగినప్పుడు ప్రతి పరిస్థితి నుండి మనం విడిపింపబడి దేవునికి మహిమకరంగా ఉంటాం. అటువంటి గొప్ప ధైర్యవంతులుగా దేవుడు మన అందరినీ నింపాలని దేవుని పేరట మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పరిశుద్ధ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ